ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకొని దేవుడిచే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయముందకమని ఇశ్రాయేలీయులు అందరి ఎదుట అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మోషే యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషే తర్వాత యెహోషువను నాయకుడిగా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి యెహోషువ భయపడుతున్నాడు, ఆశ్చర్యపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు, జడుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు కాబట్టి 7వ వచనంలో మోషే మాట్లాడుతున్నాడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అంటున్నాడు. చూసారా, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పి 8వ వచనంలో చెప్తున్నాడు. చెప్పి కొన్ని విషయాలు అతన్ని ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. అతనిలో ఉన్న భయాన్ని, అతనిలో ఉన్న అధైర్యాన్ని తొలగిస్తూ ఉన్నాడు. మరి యేసు క్రీస్తు ప్రభువారు నమ్ముకున్న నీ జీవితంలో కూడా భయపడుతున్నావా, అధైర్యపడుతున్నావా, దిగులు పడుతున్నావా, ఉలిక్కి పడుతున్నావా? వీటన్నిటి నుంచి నిన్ను విడిపించడానికే ఆయన మానవుడిగా పుట్టాడు. ఈ సత్యాన్ని తెలుసుకోమని ఈ లేఖన భాగాన్ని నీ ముందు పెడతా ఉన్నాను. నీవు అంగీకరిస్తే దేవుడికి నీవు గొప్ప పనిచేసే వ్యక్తుడిగా, ప్రజలను నడిపించే నాయకుడిగా దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు యెహోషువతో మోషే ఏమంటుండో చూద్దాం. మొట్టమొదటిది, నీ ముందర నడుచువాడు యెహోవా. చూడండి, ఎప్పుడైతే దేవుడు ముందు నడుస్తున్నాడో నీలో ఉన్న భయము, నీలో ఉన్న అధైర్యము, నీలో ఉన్న పిరికితనము అన్నీ పోతాయి. ఎందుకంటే ఆయన ముందు నడుస్తున్నాడు. ఆయన కంటే శక్తి కలిగిన ఏ శక్తి కూడా భూమి మీద పనిచేయదు. అది నువ్వు తెలుసుకోవాలి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా. మొదటిది. రెండవది, ఆయన నీకు తోడై ఉండును అన్నాడు. తోడై ఉంటాడుగా. ఉండును అంటే కంప్లీట్గా నీతోనే ఉన్నాడు. రెండవది. మూడవది, ఇక్కడ ఏమంటే ఆయన నిన్ను విడువడు. ఎప్పుడు కూడా దేవుడు విడిచే దేవుడు కాదు, గుర్తుంచుకో. మనుషులను మనం విడుస్తారు, మనుషులు మనకు దూరం అయిపోతారు. మూడవది చెప్తున్నాడు, దేవుడు నిన్ను విడువడు. నిన్ను ఏమంటే తెలుసా, విడువడు, నిన్ను ఎడబాయడు. అంటే ఎంత అద్భుతం చూడు. అంటే ఎడబాటు ఉండదు, గుర్తుంచుకోండి. మనుషుల మధ్యలో ఎడబాటు ఉంటుంది. కొంచెం గొడవ పడ్డా, ఒకరికొకరు ద్వేషించుకున్నా, అసహించుకున్నా ఏమవుతారంటే ఎడబాటు ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, మోషే యెహోషువ చెప్తున్నాడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము. చూసారా, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు భయపడవలసిన లేదంటే ముందు నడుస్తున్నాడు, తోడై ఉన్నాడు, ఆయన విడువడు, ఎడబాయడు. కాబట్టి నువ్వు భయపడకు. ఈ ప్రజలను చూడకు, దేవుని చూడు. ఈనాడు కూడా నీవు సమస్యలను చూస్తున్నావా, వ్యాధులను చూస్తున్నావా, పేదరికాన్ని చూస్తున్నావా, బాధలు చూస్తున్నావా? దేవుని బిడ్డ, నీవు యేసు క్రీస్తు ప్రభువుని చూడు. సృష్టికర్త అయిన, విశ్వమంతట్లో ఉన్న అధికారం కలిగిన దేవుడు. కాబట్టి నీవు ఇక్కడ చెప్తున్నాడు, భయపడకుము అంటున్నాడు. యెహోషువకు ధైర్యపరుస్తున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడో చూడు. నిన్ను కూడా ధైర్యపరుస్తున్నాడు, నిన్ను కూడా ప్రోత్సహిస్తున్నాడు, నిన్ను కూడా ఆదరిస్తున్నాడు, నీకు కూడా తోడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు. తర్వాత 6వ చూడు, విస్మయముందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాడు. అందరి ముందు చెప్తా ఉన్నాడు, నువ్వు ఇలా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. మరి దేవుడు నీతో కూడా సూటిగా మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని ముందుకు నడిపించలేకపోతున్నావా? పిల్లల చదువు విషయంలో, కుటుంబ పోషణ విషయంలో భయపడుతున్నావా? సేవకుడైన సంఘాన్ని దేవునిలో ఆత్మీయ ఎదిగింపలేకపోతున్నాను, సంఘ బిడ్డలు తిరుగుబాటు చేస్తున్నారు, దూషించే విధంగా ఉంటున్నారని
నీవు టెన్షన్ పడుతున్నావా? ఏది పడకు. ఈ 6 విషయాలు నీ జీవితంలో కలిగి ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితి తీసుకెళ్తాడు. అందుకే యెహోషువ కానానుకు నడిపించడానికి ముందుకు ప్రయాణం అవుతున్నాడు. ఆయన కుటుంబము కానానుకు వెళ్ళింది. రేపు నువ్వు పరలోకంలో ఉండాలంటే ఈ 6 విషయాలు నీవు వాటిని విడిచిపెట్టి దేవుని వెంబడిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన తోడై ఉంటాడు, కార్యం చేస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముందు నడుస్తాను వాగ్దానం చేశావు. మొదటిది. రెండోది తోడై ఉంటాను వాగ్దానం చేశావు. మూడోది విడువడను వాగ్దానం చేశావు. నాలుగోది ఎడబాయనను వాగ్దానం చేశావు. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనం నడిపించి ఆశీర్వించునుగాక. ఆమేన్.